ఇప్పుడు యూట్యూబ్ లో ఒక ధ్రువరాటి అనేవాడు ఇష్టం వచ్చినట్టు అవుతున్నాడు. వాడు చరిత్రను ఇంకా మార్చేస్తున్నాడు. చాలా మంది లాక్ వ్యూస్ వస్తున్నాయి. దాని గురించి మీరు అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే దాన్ని మనం ఇంటి కొట్టాలి, దాన్ని మనం అందరం దాన్ని ఖండించి ఆ వీడియోని మనం యూట్యూబ్ లో లేకుండా చేయాలి. దానికి తగ్గట్టుగా మీరు అందరూ సహకరించాలి. ఈ విషయం గురించి మీరు చెప్పాలని. ధ్రువరాటి మీరు ఒక ప్యాటర్న్ ఒక 10 వీడియోస్ తీసి చూసుకుంటే ఫస్ట్ మీరన్న మాటకనే నేను స్టార్ట్ చేస్తాను. వాడిని మనం ఎట్లా ఆపలేదు. వాడు యూట్యూబ్ కి కంప్లైంట్స్ ఉంటాడు, వాడు యూట్యూబ్ రెగ్యులేషన్స్ కి కరెక్ట్ ఉంటాడు. అన్లెస్ అండ్ అంటిల్ వాడు అక్కడ చేర్చాడు చేస్తేనే మనం గెలకొచ్చు. వాడు మాట్లాడేది కూడా రాజ్యాంగబద్ధంగా మాట్లాడతాడు. వాడు పొలిటికల్ గా కరెక్ట్ ఉన్నాడు అంటే వాడిని ఏదైనా మనం యాక్ట్ చేయొచ్చు. వాడు కాన్స్టిట్యూషనల్ కరెక్ట్ ఉంటున్నాడు. సో వాడిని మనం ఎట్లా టార్గెట్ చేస్తామనే దానికంటే వాడిని మనం నరేటివ్ కి కౌంటర్ నరేటివ్ ఎట్లా ఇస్తామనేది మన గోల్ పెట్టుకోవాలి. ధ్రువరాటిని సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్ ప్రతి చోట కూడా ఉద్దేశపూర్వకంగా కమెడియన్ చేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే సన్నీ లియోని నెక్స్ట్ నరేంద్ర మోడీ కేబినెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా చేస్తున్నారని ధ్రువరాటి చెప్పిండని చెప్పాలి. ఇటువంటి పోస్టులు కంటిన్యూగా పెడుతుంటే ధ్రువరాటి అనేవాడు జోకర్ అవుతాడు. జై శ్రీరామ్. ఏంటి బాబన్న ఇంకోసారి కూడా ఉద్దేశపూర్వకంగా కమెడియన్ చేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే సన్నీ లియోని నెక్స్ట్ నరేంద్ర మోడీ కేబినెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా చేస్తున్నారని ధ్రువరాటి చెప్పిండని చెప్పాలి. ఇటువంటి పోస్టులు కంటిన్యూగా పెడుతుంటే ధ్రువరాటి అనేవాడు జోకర్ అవుతాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.